హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ క్లాస్. ఈరోజు మనం విషాద పూర్వార్ధ నిబంధ లేఖన్లో ఫస్ట్ వన్ భారత్కి శిక్షా ప్రణాళి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. హిందీ నిబంధ సంకలనంలో ఇది ఫస్ట్ వన్. సో లెట్స్ స్టార్ట్ విత్ ఇట్. प्रस्तावना मीन्स इंट्रोडक्शन. हमारे भारत देश संसार में ही शिक्षा और ज्ञान का प्रतीक है. सो మన ఇండియా ఈ వరల్డ్లోనే एजुकेशन की नॉलेज की बेस्ट एग्जाम्पल. बहुत दूरों देशों से लोग विद्या प्राप्त करने के लिए हमारे देश आया करते हैं. సో చాలా దూరం నుంచి ప్రతి ఒక్కరూ కూడా ఎడ్యుకేట్ అవ్వడానికి మన ఇండియా వస్తూ ఉంటారు. मौर्य काल में तक्षशिला विश्वविद्यालय, गुप्तों के काल में नालंदा और विक्रमशिला विद्यालय बहुत प्रसिद्ध है. తక్షశిల యూనివర్సిటీ అనేది మౌర్య పీరియడ్లో, నలంద అండ్ విక్రమశిల స్కూల్స్ అనేవి గుప్తా పీరియడ్లో చాలా ఫేమస్. తక్షశిల యూనివర్సిటీ రూలర్ భరత బిల్డ్ చేశారు అకార్డింగ్ టు అవర్ మైథాలజీ. హున్స్ కింగ్ అయిన తోరోమన్ తక్షశిలాని డిస్ట్రాయ్ చేశాడు అట్ ద టైమ్ ఆఫ్ 5th and 6th centuries ఎర్లీ. నలంద 5th century ఏడీలో కుమారగుప్తా బిల్డ్ చేస్తే హున్సే ఈ నలంద యూనివర్సిటీని కూడా డిస్ట్రాయ్ చేశారు. విక్రమశిల 8th centuryలో బిల్డ్ చేశారు బై ద కింగ్ ధర్మపాల్ అండ్ డిస్ట్రాయిడ్ బై తురుష్క్ లీడర్ బక్తియార్ ఖిల్జీ ఇన్ 1193. సో ఈ విధంగా మన ఇండియాలో ఉన్న టాప్ మోస్ట్ గ్రేట్ యూనివర్సిటీస్లో తక్షశిల, నలంద అండ్ విక్రమశిల ఉండేవి. చాలామంది అదర్ తురుష్క్ అండ్ హున్ కింగ్స్ ఇలాంటి వాళ్ళందరూ వచ్చి మన దేశంలో ఉన్న ఇలాంటి ఎంతో గొప్ప జ్ఞాన సంపదను డిస్ట్రాయ్ చేశారు. हमेशा लोग के ज्ञान को बढ़ाने में ही ये विद्यालय काम करते आए हैं. సో ఎప్పుడు కూడా ప్రతి స్టూడెంట్లో నాలెడ్జ్ని గెయిన్ చేయడానికి ఈ కాలేజెస్ అనేవి పనిచేశాయి. हमारा देश शिक्षा के क्षेत्र में आगे रहा. సో ఎడ్యుకేషనల్ వైజ్గా మన దేశం ఎప్పుడు కూడా ముందుంటుంది. నెక్స్ట్, ప్రాచీన కాలకి శిక్షా ప్రణాళి. ఇన్ ద ఓల్డెన్ డేస్ మన ఎడ్యుకేషనల్ సిస్టమ్ అనేది ఎలా ఉండేది, ప్రతి ఒక్కరు ఎలా పనిచేసేవారో చూద్దాం. प्राचीन काल में शिक्षा प्राप्त करने के लिए गुरुकुल जाना पड़ता है. సో ఇన్ ద ఓల్డెన్ డేస్ ఎడ్యుకేషన్ నేర్చుకోవాలి అంటే ఎవరైనా సరే గురుకుల్కి వెళ్ళి ఉండేవారు. నవేడేస్ ఇప్పుడు మీరు హాస్టల్స్కి ఎలా వెళ్తున్నారో అలాగే, బట్ ఆ టైంలో ఏంటంటే ఎవరి వృత్తి వారు నేర్చుకునేవారు. ఫర్ ఎగ్జాంపుల్ పాటరీ చేసేవాళ్ళు పాటరీయే చేసేవారు, అండ్ మంగళ పని అంటే కటింగ్ బార్బర్ పని చేసేవాళ్ళు అదే చేసేవారు. వేదాలు చదివేవాళ్ళు వేదాలే చదివేవారు. అండ్ క్షత్రియులు రాజకుమారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గురుకుల్ వెళ్ళి అన్ని విద్యలు నేర్చుకునేవారు. సో ఇలాగా ఎవరి వృత్తిని వాళ్ళు గౌరవించేవారు కాబట్టి ఒకప్పుడు ఎడ్యుకేషన్కి వాల్యూ ఉండేది. అండ్ చాలా లిమిటెడ్గా అందరినీ కూడా సెలెక్ట్ చేసి ఎడ్యుకేట్ చేసేవారు. ఎందుకంటే అందరూ నేర్చేసుకోలేరు కదా. ఏదైనా సరే నేర్చుకోవాలి అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది. ప్రతి ఒక్కరిని సేమ్గా బిహేవ్ చేయమంటే చేయలేరు. ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఈజ్ యూనిక్. వాళ్ళలో ఉన్న క్వాలిటీస్ని ఐడెంటిఫై చేసి అందులో శిక్షణ ఇచ్చేది ఆ గురుకుల్. సో ఒకప్పుడు ఎడ్యుకేషన్ అలా ఉండేది. ఇస్కా నిర్వహణ ఉస్ राज्य के राजा करते आए गुरु को महत्वपूर्ण स्थान दिया जाता है. సో రాజ్యంలో ఉన్న చాలామంది పిల్లలు వెళ్ళి ఆ గురుకుల్లో చదువుకునేవారు. దాన్ని ఆ రాజు ఎవరైతే ఉంటారో ఆయనే మెయింటైన్ చేసేవారు. ఆ రాజు అక్కడ ఉండే ప్రతి టీచర్కి కూడా ఎంతో ఇంపార్టెన్స్ ఇచ్చేవారు. शक और हुनों के काल में अनेक पुस्तकालयों को जलाकर नाश किया है. సో మన కంట్రీకి ఎప్పుడైతే షక్స్ హున్నుస్ వీళ్ళు వచ్చారో వాళ్ళు ఎన్నో లైబ్రరీస్ని, ఎన్నో విలువైన గ్రంథాలని తగలపెట్టేశారు. యహ నిశుల్క్ విద్యా దియా జాతా హే. సో ఇక్కడ గురుకుల్లో ఎవరైతే చదువుకుంటారో వాళ్ళు కంప్లీట్గా ఫ్రీ అనమాట. ఏది కూడా వాళ్ళు కొనుక్కోవాల్సిన అవసరం లేదు. జస్ట్ ఎడ్యుకేట్ నేర్చుకోవడానికి అక్కడికి వెళ్తే చాలు. నెక్స్ట్, ముఘల్ కాల్ మే శిక్షా ప్రణాళి. సో మొఘల్స్ మన ఇండియాకి వచ్చిన తర్వాత ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది ఎలా ఉండేది. ముఘల్ కాల్ మే శిక్షా ప్రణాళిక వికాస్ నహీ హువా. సో ఎప్పుడైతే మొఘల్స్ మన ఇండియాలోకి ఎంటర్ అయ్యారో మనకి ఎడ్యుకేషన్ అనేది చాలా పడిపోయింది తప్ప ఎలాంటి డెవలప్మెంట్ అనేది జరగలేదు.
ధర్మ గ్రంథం బి సీమిత్ రహి. సో మన గ్రంథాలు ఏవైతే అప్పటిదాకా రాశారో అవే తప్ప ఆ తర్వాత ఎవరు కూడా మొఘల్స్ వల్ల ఎలాంటి గ్రంథాలు రాయలేకపోయారు. విద్యార్థి బి సీమిత్ రహే. సో ఎడ్యుకేషన్ అనేది కూడా ప్రతి ఒక్కరూ కూడా చదువుకునే విధంగా వాళ్ళు ప్రోత్సహించలేదు. అందరినీ కూడా బానిసల్లాగా మార్చడానికి ట్రీట్ చేసేవాళ్ళు. నెక్స్ట్ అంగ్రేజోం కే కాల్ మే. నెక్స్ట్ బ్రిటిషర్స్ ఎంటర్ అయిన తర్వాత మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉండేది. అంగ్రేజోం కే జమానే మే విద్యా కా ఏక్ నయా అధ్యాయ్ షురూ హువా. ఎప్పుడైతే బ్రిటిషర్స్ మన ఇండియాలోకి ఎంటర్ అయ్యారో అప్పుడు ఎడ్యుకేషన్ సిస్టంలో కొత్త చేంజెస్ అనేవి స్టార్ట్ అయినాయి. उनका प्रधान लक्ष्य अंग्रेज़ों को लोगों में प्रवेश करना और अंग्रेजी पढ़े लिखे लोगों को नौकरी करना है. వాళ్ళకి లాంగ్వేజ్ ప్రాబ్లం. ఎప్పుడైతే మన ఇండియాలోకి ఎంటర్ అయ్యారో మన ఇండియాలో అప్పుడు అందరూ కూడా చక్కగా సాంస్క్రిట్ మాట్లాడేవారు, హిందీ మాట్లాడేవారు. సో వాడికి హిందీ రాదు, సాంస్క్రిట్ అంతకన్నా రాదు. సో ఏం చేశాడు, వాడి లాంగ్వేజ్ అయిన ఇంగ్లీష్ని మన మీద రుద్దేశాడు. మనం ఇప్పటికీ కూడా దాన్నే పట్టుకొని వేలాడుతున్నాం. సో మన ఇండియన్స్తో వాళ్ళకి కమ్యూనికేషన్ ఈజీలాగా ఉండడానికి ఇంగ్లీష్ని మనకి నేర్పించి వాడి దగ్గరే జాబ్స్ ఇచ్చి మనల్ని బానిసల్లాగా మార్చేశాడు. अंग्रेजी पढ़े लिखे लोगों को नौकरी मिलती ही भारतीयों पर होने वाले असभ्य और बर्बर नीति देखते ही रह जाने लगे. ఇంగ్లీష్ మనకి నేర్పించేసి వాడి దగ్గరే మనల్ని జాబ్లో పెట్టుకొని మన ఇండియన్స్నే వాడిని తొక్కడం మొదలుపెట్టాడు. మన వాళ్ళనే కొట్టించడం మొదలుపెట్టాడు, చంపేయించడం మొదలుపెట్టాడు. ఇలాగా తనకి ఫేవరబుల్గా మన ఇండియాలో ఎడ్యుకేషన్ సిస్టమ్ని మార్చింది ఆ బ్రిటిష్ ప్రభుత్వం. నెక్స్ట్ వన్ రాజనైతిక్ చేతన. సో పొలిటికల్ చేంజెస్ అనేవి ఎలా స్టార్ట్ అయినాయి, ఒక్కొక్కళ్ళు అవేర్నెస్ అనేది ఎలాగ వచ్చింది. భారతీయ సమాజ్ మే నేతాओं की दृष्टि రాష్ట్ర విరోధి శిక్షాకే దోషోం కి ఓర్ గయా. ఎప్పుడైతే ఇంగ్లీష్ నేర్చుకొని మన వాళ్ళే మనకి రివర్స్గా పనిచేస్తూ మన వాళ్ళనే చంపడం మొదలుపెట్టారో అప్పుడు ప్రతి ఒక్కరిలో అవేర్నెస్ అనేది వచ్చింది. మన దేశానికి వచ్చి మనల్నే బానిసల్లాగా చేసేసుకొని మన వాళ్ళనే చంపే అంత తెలివితేటలు వాడికున్నాయి అని ప్రతి ఒక్కరికి అర్థమయ్యింది. గురుకుల్ ఖంగడికి స్థాపన కీ గయి. ఇంకా ఎట్టి పరిస్థితుల్లో దాన్ని మనం తట్టుకోలేకపోయి మన ఎడ్యుకేషన్ని మనం నేర్చుకోవడానికి మంచిగా గురుకుల్ అనేవి స్టార్ట్ చేసుకున్నాం. హిందీ और సంస్కృత్ పढ़ना అనివార్య హోనే లగా. ఎప్పుడైతే ఇంకా మన గురుకుల్ స్టార్ట్ అయినాయో ప్రతి విద్యార్థి కూడా హిందీ సాంస్క్రిట్ ఖచ్చితంగా నేర్చుకునే విధంగా ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది చేంజ్ అయింది. నెక్స్ట్ వన్ శిక్షా శాస్త్రీయం కే విచార్. సో నెక్స్ట్ ఎడ్యుకేషన్ అనేది తర్వాత ఫ్రీడమ్ ఫైటింగ్ స్టార్ట్ అయిన తర్వాత నుంచి ఎలా చేంజ్ అయినాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. महात्मा गांधी जी ने बेरोजगारी बढ़ाने के विचारों से शिक्षा के साथ साथ उद्योग धंधे और कला कौशल्य को भी सिखाने का प्रयास किया. సో మహాత్మా గాంధీ ఏం చేశారంటే ప్రతి ఒక్కరిలోనూ అవేర్నెస్ రావాలి. అట్ ద టైమ్ ఆఫ్ స్టడీయింగ్ ఇట్ సెల్ఫ్ వాళ్ళు వేరే విద్యలు కూడా నేర్చుకోవాలి, వాళ్ళకు నచ్చిన విద్యలు నేర్చుకోవాలి అని ప్రోత్సహించారు. सन 1979 में सरकार ने शिक्षा में पूरा परिवर्तन लाने का उद्देश्य से राष्ट्रीय शिक्षा नीति स्वीकार की. సో 1979లో మన ఇండియన్ గవర్నమెంట్ ఎలాగైనా సరే ఎడ్యుకేషన్ సిస్టంలో చేంజెస్ తేవడానికి నెంబర్ ఆఫ్ న్యూ ఇంప్లిమెంట్స్ని ఇంట్రడ్యూస్ చేశారు. उनके अनुसार 14 वर्ष तक बच्चे को निःशुल्क शिक्षा देने की निर्णय हुई. సో అందులో భాగంగా ఫస్ట్ రూల్ వాళ్ళు ఏం చేశారు అంటే ఎవరికైనా సరే 14 years వచ్చేంత వరకు వాళ్ళకి ఎలాంటి ఫీ తీసుకోకుండా एजुकेशन अंदिंचడం. नेक्स्ट वन शिक्षा के द्वारा लोगों के चाल चलन और उनके व्यक्तित्व का विकास करना है. थ्रू एजुकेशन ప్రతి విద్యార్థిలో వాళ్ళ యొక్క క్యారెక్టర్ని అంతేకాకుండా వాళ్ళ యొక్క టాలెంట్ని కూడా ఇంప్రూవ్ అయ్యేలాగా చూసుకున్నారు. ప్రాథమిక स्तर पर लोगों को ప్రాంతీయ భాషా के द्वारा शिक्षा देना. సో అకార్డింగ్ టు ద నేటివిటీ ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ నేటివ్ లాంగ్వేజ్లో ఎడ్యుకేషన్ అనేది ఉండేలాగా చూసుకున్నారు. नेक्स्ट वन माध्यमिक स्तर पर उद्योग धंधे के द्वारा अपने रोजगारी किया जा सकता है.
సో ఆ తర్వాత నెక్స్ట్ వాళ్ళకి వాళ్ళ యొక్క ఉద్యోగాలు వెతుక్కోవడం, అదేవిధంగా దానికి అవసరమైన శిక్షణ అనేది కూడా ఇచ్చారు. సో ఇలాగా మన ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టంలో ఫస్ట్ చక్కగా ఎవ్వరు మన మీద అజమాయిషి చలాయించినప్పుడు, మన భారతదేశం స్వేచ్ఛగా ఉన్నప్పుడు సంస్కృతంలో అందరం ఎంతో చక్కగా మాట్లాడుకునే వాళ్ళం. అండ్ నార్త్ సైడ్ అటంతా కూడా మ్యాక్సిమం హిందీలో అలాగా చాలా హ్యాపీగా ఉండేవాళ్ళం. ఎవరెవరి నేటివ్ లాంగ్వేజెస్తో అందరం కూడా చాలా హ్యాపీగా ఉండేవాళ్ళం. ఆ తర్వాత మొఘల్స్ వీళ్ళు, హున్స్, తర్వాత షక్స్ వీళ్ళందరూ ఎంటర్ అయిన తర్వాత మన ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది పాడైపోయింది. బ్రిటిషర్స్ వచ్చి ఇంగ్లీష్ అంటించేసి వెళ్ళిపోయారు. ఇలా ప్రతి పాయింట్లో కూడా మన మెయిన్ రూట్స్ ఏవైతే ఉన్నాయో మనందరం కూడా మర్చిపోయాం. సాంస్క్రిట్ అనేది ఇప్పుడు ఒక ఆప్షనల్ లాంగ్వేజ్ అయిపోయిందే తప్ప ప్రతి ఒక్కరూ అది మన నేటివ్ లాంగ్వేజ్ అనే విషయాన్నే మర్చిపోయారు. వన్స్ అపాన్ ఏ టైం మన ఫాదర్స్ జనరేషన్స్ అందరూ కూడా సాంస్క్రిట్లోనే మాట్లాడుకునేవారు. ఆ తర్వాత నెమ్మదిగా అన్ని లాంగ్వేజెస్, ఆఖరికి తెలుగు కూడా సాంస్క్రిట్లో నుంచే వచ్చింది. సో అసలు సాంస్క్రిట్ అనేది అసలు ఎవరు నేర్చుకోవట్లేదు. దయచేసి మన లాంగ్వేజెస్ని మనమే నేర్చుకోవాలి. సో ప్రతి ఒక్కరూ సాంస్క్రిట్ కూడా నేర్చుకోవడం స్టార్ట్ చేయండి. सो लास्ट उपसंहार कंक्लूजन, अब सरकारों ने 5 वर्षीय योजनाओं के द्वारा लोगों को शिक्षित करना चाहता है. సో ఇంకా కంక్లూజన్గా మనం ఏం చెప్పొచ్చు, ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టంలో చేంజెస్ రావాలి అంటే గవర్నమెంట్ ప్రతి 5 ఇయర్స్లో ఈ ఎడ్యుకేషనల్ సిస్టంలో ప్లాన్స్ అనేవి చాలా జాగ్రత్తగా ఇంప్లిమెంట్ చేయాలి. సర్కార్ కా ఏకమాత్ర లక్ష్య सारे बच्चों और प्रौढ़ों शिक्षित और साक्षर हो. సో మెయిన్గా గవర్నమెంట్ థీమ్ ఏమై ఉండాలి అంటే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క విద్యార్థి, పిల్లలు, పెద్దవాళ్ళు కూడా ఎడ్యుకేషన్ అనేది ఇంపార్టెంటో వాళ్ళకి తెలిసేలాగా చేయాలి. యహ నయీ శిక్షా ప్రణాళి దేశ్ కే లియే ఉపయోగీ హో. అలా మంచి ఇంప్లిమెంట్స్తో ఏదైతే ఎడ్యుకేషన్ సిస్టమ్ పిల్లలకి, పెద్దవాళ్ళకి అనుగుణంగా ఉంటుందో అలాంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ మనకు కావాలని కోరుకుందాం. ఓకే, దిస్ ఈజ్ యువర్ నిబంధ్ भारत की शिक्षा प्रणाली. So implementations in our education system. I hope you understand. Thanks for watching.